నందిగామ పట్టణంలోని కేవీఆర్ కాలేజీలో ఏర్పాటు చేసిన క్రీడా పరికరాల పంపిణీ నందిగామ నియోజకవర్గంలోని 25 ప్రభుత్వ పాఠశాలలకు ఎంపీ కేశినేని శివనాథ్ క్రీడా పరికరాలను పంపిణీ చేశారు. ఎంపీ కేశినేని శివనాథ్ తన సొంత నిధులతో క్రీడా వికాసం పేరుతో క్రీడా పరికరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, క్రియేటివ్ అండ్ కల్చరల్ కమిటీ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి, డిఈఓ చంద్రకళ తదితరులు హాజరయ్యారు. క్రీడా పరికరాల కిట్లో 8 రకాల క్రీడలకు సంబంధించినటువంటి క్రీడా వస్తువులు పంపిణీ చేసిన డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, క్రియేటివ్ అండ్ కల్చరల్ కమిటీ చైర్పర్సన్ తేజస్వి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల చదువులతో పాటు ఆటల్లో కూడా బాగా రాణించాలని ఆకాంక్షించారు. పిల్లలందరికీ నా ఆశీస్సులు. అందరు బాగున్నారు నాన్న. మరి ఈరోజు మరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని గవర్నమెంట్ స్కూల్స్ కూడా మరి ఎంపీ గారి సహకారంతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. మరి నందిగామలో కూడా ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్య అతిథిగా మనకి ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే డిప్యూటీ స్పీకర్ గారు రావడం. గట్టిగా వారికి మనస్ఫూర్తిగా ఎంపీ గారికి, స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారికి గట్టిగా 130 స్కూల్స్ని ఆ క్రీడా ప్రాంగణాలు డెవలప్ చేసి మరి ఈ కిట్లన్నీ అన్ని 8 క్రీడలకు కావలసిన అన్ని స్కూళ్ళకి కిట్స్ ఇవ్వడం అనేది అది చాలా పెద్ద విషయం. దానికి పెద్ద మనసు ఉండాలి, డీప్ పాకెట్. మరి ఆ క్రీడల కోసం ఖర్చు పెట్టే ఆ క్రీడా పూర్తి చాలా అవసరం. మరి ఇటువంటి మంచి వ్యక్తిని మీ నియోజకవర్గం ఎన్నుకోవటం చాలా, ఎందుకంటే ఎలక్షన్ సమయంలో ఓకే రూపాయి అటు ఇటు చూసి చూడనట్టు ఖర్చు పెడతారు శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ. అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ కోసం క్రీడల్ని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో మరి సొంత డబ్బులు ఖర్చు పెట్టి వారి సొంత ట్రస్ట్ నుంచి ఇలాగా చేయటం అనేది అరుదైన విషయం. ఈ విషయంలో